అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జైహో బీసీ కార్యక్రమంలో భాగంగా టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించినటువంటి ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఒక రకంగా సవాల్ విసిరారు. అయితే ఆయన ఏం సవాల్ విసిరారు అన్న విషయం ఆయన్ని అడిగితే వచ్చిన పెద్దను అన్న చెప్పండి. ఏం మాట్లాడాడు ప్రవీణ్ కుమార్ రెడ్డి? ఏదన్నా ఓటుకు 10,000 ఇస్తాడు తీసుకోండి. నేను తెలుగుదేశం పార్టీని స్పష్టంగా అడిగేది అదే. ఎమ్మెల్యే ఓటుకు 10,000 ఇస్తాడు తీసుకోండి, తెలుగుదేశానికి ఓటు వేయండి అన్నారు. ఎమ్మెల్యే ఓటుకు 10,000 ఇస్తాడని చెప్పిన వాళ్ళు మీరు ఓటుకు 11,000 ఇస్తున్నారా, 9,000 ఇస్తున్నారా, 5,000 ఇస్తున్నారా, అసలు డబ్బే ఇవ్వడం లేదనే విషయాన్ని చెప్పాలి కదా. అది చెప్పలే. నేనేమడుగుతానా తెలుగుదేశం పార్టీని అంటే, మీరు రేపు ఎలక్షన్లో ఓటుకు డబ్బు పంచుతున్నారా, పంచలేదా? ఎమ్మెల్యే డబ్బు ఇస్తాడు తీసుకోండి మాకు ఓటు వేయండి అంటే, మేము డబ్బు పంచము, మా చంద్రన్న చేసిన అభివృద్ధిని గొప్పతనాన్ని చెప్పి మేము ఓటు అడుగుతాము, ఆదర్శవంతమైన రాజకీయాలు చేస్తాం కాబట్టి మేము డబ్బు పంచము అని స్పష్టంగా ప్రజలకు చెప్పి, మగసిరి కలిగిన బిడ్డలైతే మీ అమ్మకు మీరు చక్కగా పుట్టింటే లెక్క పంచకుండానే ఓట్లకు రాండి, అదే మాట ప్రజలకు చెప్పండి. నేను ఓటుకు నోటు ఇయ్యకపోయినా ఈ ఊరి ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి పేదరికములు ఉండే నా ప్రజల కోసం ఎలక్షన్లు లేని సందర్భంలో కోట్ల రూపాయలు నేను సాయం చేసినా కాబట్టి అదే తరహాలోనే సహాయం చేస్తా. అయితే నేను 10,000, 2,000, 3,000 ఇవ్వగలిగిన స్తోమత నా దగ్గర లేదు. నేను ఓటుకు నోటు డబ్బు ఇచ్చే పరిస్థితే నాకు ఇష్టం ఉండదు. పేదవాళ్ళకు సాయం చేసేది ఇష్టం ఉంటుంది. నా సర్వ ఆస్తులు అది 10 కోట్లు అయితే 10 కోట్లు, 5 కోట్లు, 5 కోట్లు అన్నీ అమ్మేనా సరే ప్రజలకు ఇమ్మంటే ఇస్తా. ఒకవేళ ప్రవీణ్ కుమార్ రెడ్డి, వరదరాజరెడ్డికి మగసిరి కలిగిన వాళ్ళైతే మీ ఆస్తులమ్మి మీడియా ముందుకు తెస్తే నా ఆస్తులమ్మి మీడియా ముందునే పెడతా, పనిచేద్దాం, ఓటుకు లెక్క లేకుండా పోదాం. అంటే ఎన్నికల నోటిఫికేషన్ ముందే ఈ ప్రక్రియ కొనసాగించాలనుకుంటున్నారు, లేకుంటే ఎన్నికల నోటిఫికేషన్కి ముందే రమ్మని చెప్పిన. నోటిఫికేషన్ తర్వాత అయితే ఓట్ల కోసం ఇచ్చినట్టు అవుతుంది. నోటిఫికేషన్ ముందే అయితే ప్రజాసేవ అవుతుంది. ప్రజాసేవ చేద్దాం, తర్వాత ఓటు అడుగుదాం అంటున్నా. అంటే మీరు ఇప్పటికే ఏదైతే మీరు నా సర్వదాస్తిని కూడా అమ్మి ప్రజలకు ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా 90 కోట్లు కావచ్చు, 50 కోట్లు కావచ్చు, 70 కోట్లు కావచ్చు, ఎంతైనా సరే మీరు కూడా తెచ్చి మీడియా ముందు పెట్టాలంటున్నారు. దీనికి అంగీకారానికి టీడీపీ వాళ్ళు అంగీకరిస్తే ఎట్లా? అంగీకరిస్తే వాళ్ళకు దండేసి అభినందించి స్వాగతం పలుకుతా. రమ్మంటానా, వెల్కమ్ చెప్తానా ప్రజలకు ఇచ్చేదానికి. ఎప్పుడైనా సరే ఓట్లకు ముందైనా సరే, ఓట్లు అయిపోయినాకైనా సరే, ఏప్రిల్ 10వ తారీఖు లోపల ఓట్లు అయిపోతాయి. పోలింగ్ ఈ బుద్ధి అయిపోతే నెక్స్ట్ డే మనం డబ్బు పంచుతామంటే రెడీ. అంటే మీరు సర్వదాస్తిని కూడా అమ్మి నేను ప్రజలకు 5 కోట్లు పెట్టుకొని అంతా పంచుతా. నువ్వుగానే వస్తే వరదరాజరెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా అట్నే వస్తే, అంటే ఆస్తులు మొత్తం అమ్మేసి రావాలి వాళ్ళు, నేను అమ్మేసిస్తా సర్వం. అన్న, ఇటీవల కాలంలో షర్మిల పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే షర్మిల వైఎస్ తనే కాబట్టి ఆమెకు కూడా ఆదరణ ఉంటుంది, కానీ మీరు మాత్రం వైఎస్ జగనే అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకుంటుంది వైఎస్ షర్మిలకు ఆదరణ? ఆమె తెలంగాణ రాష్ట్రంలో కోడలు, అక్కడి పోయింది, అక్కడ రాజకీయాలు చేసింది, పాలేరు మట్టి పట్టుకొని ప్రమాణం చేసింది. ఈ పాలేరు గడ్డ కోసమే బతుకుతా, ఈ పాలేరు గడ్డ కోసమే మరణిస్తా, తెలంగాణ కోడలునై మెట్టిని నిలై ఉద్ధరిస్తా అని చెప్పింది. ఒక్క ఓవర్ నైట్లోనే జెండా మార్చినావు, రాష్ట్రం మార్చినావు, వేషం మార్చినావు, భాష మార్చినావు, అన్నీ మార్చినావు. ఎవరిని ఉద్ధరించాలని, ఎవరిని మోసం చేయాలని ప్రజలకు తెలియదా? రాజశేఖర్ రెడ్డికి అన్ని రకాలుగా వారసుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఆశయాలను కొనసాగించడానికి ప్రవర్తన కలిగి మంచి పరిపాలన అందించిన వాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయన్ని ఆదరిస్తారు. షర్మిలమ్మకు సంబంధమే లేదు. ఆయన వల్ల మాకు 0% కూడా నష్టం లేదు. అంటే గతంలో ఆమె వైసీపీ కోసం పాదయాత్ర చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏదైతే జగన్ అప్పుడు చేస్తే మేము చేసినాం కదా, ఎవరు చేయలే ఈ రాష్ట్రంలో. కొన్ని లక్షల మంది రాజశేఖర రెడ్డి అభిమానులు పాదయాత్రలు చేసినారు. ఆయమ్మ పాదయాత్ర చేసిన దానికంటే ఆయమ్మ వెంట కొన్ని వేల మంది అభిమానులు నిస్వార్థంగా నడిచినారు. చూడి, ఏ పదవులు లేకుండా, ఏ ఆదరణ లేకుండా, ఏ డబ్బు ప్రయోజనం లేకుండా, ఏమీ ఆశించకుండా, రాజశేఖర రెడ్డి బిడ్డలు కాకపోయినా కానీ రాజశేఖర రెడ్డి అభిమానస్తులై కొన్ని లక్షల కోట్ల మంది పాదయాత్ర అంటే నడిచిన వాళ్ళు, ఇబ్బందులు పడిన వాళ్ళు నిజమైన అభిమానులు, నిజమైన గొప్పవాళ్ళు. వాళ్ళకంటే షర్మిలమ్మ ఏం గొప్పది కాదు. షర్మిలమ్మ మాతో పాటు సమానమే. అందరం చేసినాం పార్టీకి సేవ. అంటే నేను జగనన్న కోసం ఎంతో చేశాను, కానీ జగనన్న నాకు తీరని ద్రోహం చేశారు. అయితే ఈ క్రమంలో కూడా కొందరు వచ్చి తనపై వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నటువంటి విషయాన్ని కూడా ఆమె చెప్తూ వస్తుంది. జగనన్న నీకు ఏ ద్రోహం చేయలే. జగనన్న కోసం నువ్వేమన్నా చేసి ఉంటే వాస్తవమే, కానీ జగనన్న నీకోసం ఏమి చేయలేదు, ఏ ద్రోహం చేయలేదు. అంత అనుకూలమైన వాతావరణం ఉంది. నీకు ఏం ద్రోహం జరిగిందో అది కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పాలా. నీకు ఆస్తుల దగ్గర వివాదమా, పదవుల దగ్గర వివాదమా చెప్పాలా. పదవుల దగ్గర వివాదం అయితే పదవులే చెప్పు, ఆస్తుల దగ్గర వివాదం అయితే ఆస్తులే చెప్పు. ఏమీ చెప్పకుండా ద్రోహం చేసినాడంటే ఎట్లా? ఇన్ని మాటలు చెప్పిన ఆయమ్మ ఈ ఒక్క మాట ఎందుకు చెప్పకూడదు? ఇది కూడా చెప్పాలి. అంటే అమ్మే సాక్ష్యం ఉంటుంది. అమ్మనేసి చెప్పమను, ఎవరు దన్నారు?
అమ్మనే వచ్చి చెప్పమని ఎవరు వద్దన్నారు, మేము వద్దలే కదా, మాకు అమ్మనే ఆమె. షర్మిల మాకు ఒకదానికి అమ్మ కాదు, విజయమ్మ మా అందరికీ అమ్మే. మా అమ్మే వచ్చి చెప్పమను ఏం చేసినాడో మా జగన్ అన్న అన్యాయం. సో మొత్తం మీద ఏదైతే టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఛాలెంజ్ను స్వీకరించాలి, ఛాలెంజ్ స్వీకరించి ఆస్తులు అమ్మి అదేవిధంగా తనకున్న ఆస్తులను అమ్మి 10 కోట్లు మాత్రమే తన వద్ద ఉంచుకొని మిగతా సొమ్మునంతా కూడా మీడియా ఎదుటిస్తాం, ఎన్నికలకు ముందు ఈ సవాల్ను స్వీకరించి ముందుకు రావాలి, లేని పక్షంలో మగసిరి కలిగిన వారు కాదన్నటువంటి భావనకు తాను వస్తానన్నటువంటి విషయాన్ని కూడా మనతో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, ప్రొద్దుటూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.